చిదంబరం అసలు ఆర్థిక పరిస్థితి అంటే తన వల్లనే తన హయాంలోనే అభివృద్ధి అని చెప్తుంటాడు. పాపం జనాలకి లెక్కలు మర్చిపోయి లెక్కలు తెలియవు అనుకుంటా, లేకపోతే లెక్కలు తెలియని వాళ్ళకి చెప్తాడో తెలియదు. ఇప్పుడు ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ ఆయన హయాంలో 2014 ముందు వరకు 2 లక్షల వరకు ట్యాక్స్ ఎగ్జామ్షన్, ఇప్పుడు 7,75,000 ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది. మరి ఇది ఆయన చేసిందా, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు చేసిందా? లేకపోతే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ ఏవైతే బ్యాంకుల్లో ఎగవేత అప్పట్లో 11% ఉంటే ఇప్పుడు 0.6% ఉంది. ఎవరి హయాంలో మారినట్టు? అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, మౌలిక వస్తువుల కల్పన మీద అప్పట్లో 1.57 లక్షల కోట్లు ఖర్చు పెట్టేవాళ్ళు 2009-14 మధ్యన. అదే ఇప్పుడు 44,30,000 ఈ 5 ఏళ్లలో ఖర్చు పెడుతోంది. 1,57,000 ఎక్కడ, 44 లక్షలు ఎక్కడ? ఇకపోతే వెల్త్ అప్పటికి 13 లక్షల కోట్లు, ఇప్పుడు 320 లక్షల కోట్లు. అలాగే ఫారెక్స్ అంటే విదేశీ ద్రవ్యం ఏదైతే ఉందో అప్పట్లో $50 బిలియన్, ఇప్పుడు $350 బిలియన్. అట్లాగే జీడిపి ర్యాంక్ అప్పట్లో 10, మొదటైతే 11, చిట్ట చివరి ఏడాది అంటే 2014 నాటికి 10కి వచ్చింది. ఇప్పుడు ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నాం. అలాగే కుంభకోణాలు చూస్తే 2009-14 మధ్యలో 78 కుంభకోణాలని అధికారికంగా ఆ ప్రభుత్వమే రిజిస్టర్ చేసుకుంది, ఇప్పుడు 0. కాబట్టి మాటలు వేరు, చేతలు వేరు, రికార్డులు అసలు నిజాలు చెప్తుంటాయి.